నేను చేస్తా ఇవాళ అన్నట్టు తీసేసుకున్నా ఇవాళ క్యామ్. గుడ్ నైట్. Good morning. This is our day 3 in Munich. It's snowing. చాలా చాలా చల్లగా ఉంది. ఈరోజు పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు. వి థాట్ కొంచెం రెస్ట్ తీసుకొని విల్ గో సమ్వేర్ ఫర్ లీజర్. సో లెట్స్ సీ హౌ ద డే గోస్. What's up guys, welcome back to the channel. ఇలా ఏం ప్లాన్స్ లేవు. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ మ్యూనిక్ లైక్ అ లోకల్ గై ఆర్ సంథింగ్. సిమ్ తీసుకోవాలి ఇవాళ. టుడే ఇస్ వాట్ డే 3. టెక్నికల్ వీళ్ళకన్నా మనం ఒకరోజు నాది ఇంకా 2-3 days ట్రిప్ ఎక్స్ట్రా. సో ఫాలోవర్స్ ఆశ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో లెట్స్ రోమ్. బై గైస్. ఓహో, ఇదే మేము ఉంటున్న హోటల్, ది హాలిడే ఇన్. టుడే వ్లాగ్ అంటే ఏం లేదు, ఇక నేను చేస్తా ఇవాళ అన్నట్టు తీసేసుకున్నా ఇవాళ క్యాంప్ దుబ్బేసా. హౌ డు యూ ఫీల్? వాట్ ఇస్ ద టెంపరేచర్ అవుట్ సైడ్? అంటే ఈ రోజుకి అలవాటు అయిపోయింది, బట్ ఎవ్రీ డే ఇట్ ఇస్ సర్ప్రైజింగ్. ఓకే, ఎవ్రీ డే ఇట్ సర్ప్రైజింగ్. ఇట్ ఈస్ -8 లాగా ఫీలింగ్. ఫీల్స్ లైక్ -8. ఈ ఫీల్స్ లైక్ ఏంటో అర్థమే అవుతుంది అసలు. ఇట్ ఫీల్స్ లైక్ -8 అంటే మనకు తెలియదు ఎంత చల్లగా ఉందంటే ఉంటుంది. నేనైతే 3 layers వేసుకున్నా. నేను ఒక 4 layers పైన వేసుకున్నా, కింద 2 layers బూట్స్ వేసుకున్నా, ఇది వేసుకుంటా, గట్టి గ్లౌజెస్ వేసుకున్నా. మా హోటల్ యాక్చువల్లీ చాలా బాగుంది. లైక్ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ నౌ దే షుడ్ టేక్ అ హాలిడే ఇన్ ఆర్ సంథింగ్. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, దెన్ ఈవినింగ్ బయట ఎక్కడ లేకపోతే సంథింగ్ 2 meals a day is fine. You can't afford food ఇక్కడ. దాంట్లో ఎక్స్ట్రా గ్లౌజ్ ఉందా? లేదు, ఒకటే ఉంది ఇందులో. అవునా? పైకి వెళ్ళానా? తెచ్చుకోమని వెళ్ళు. గ్లౌజ్ మర్చిపోయింది గైస్. తీసుకుని షిట్. సో ఇదే మా హోటల్లో మంచిగా లాబీ. దట్స్ అ బ్రేక్ఫాస్ట్ ప్లేస్. బయట స్నో పడుతుంది గైస్, మేము చూపిస్తాం. చాలా మీకు అంత ఫీలింగ్ ఏమి ఉండదు. ఒకవేళ నన్ను చూస్తే ఏమో తెలుస్తుందేమో నా ముఖం మీద ఏమైనా పడుతుంటే. సీరియస్, లైక్ స్నోయింగ్ క్రేజీలీ. ఈ కార్ అయితే స్లోలో నిండిపోయింది, ఈ కారు స్లోలో నిండిపోయింది. ఇది పొద్దున్న నుంచి ఇక్కడే ఉంది. సో యూ కెన్ సీ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ స్నో ఇస్ ఫాలింగ్ హియర్. పొద్దున్న నుంచి ఇక్కడే ఇట్లనే ఉంది. మార్నింగ్ నుంచి చూస్తున్నా. నాకు ఆ స్కూటర్ ఉంది చూడు, తీసుకోవాలని ఉంది ఇక్కడ. అది సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఒకసారి అన్న. సో ఇది మా సిచ్యువేషన్ ఇక్కడ. చలి 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 నిన్న చలి ఉండే, ఓకే. ఇప్పుడు స్నోఫాల్ అవుతుంది. మనకు ఆ స్నో అంటే అలవాటు లేదు, అంటే వీ డోంట్ నో హౌ టు డీల్ విత్ ద స్నో. యా, టుడే ఇస్ ద ఫస్ట్ టైం వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్నోఫాల్. అంటే స్నో చూసాం మనం కాశ్మీర్ లో, స్నో చూసాము. ఫస్ట్ టైం లైఫ్ లో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో ఇంకా మేము మా నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ నుంచి బుదాపేస్ట్ నుంచి ప్రాగ్ టు బర్లిన్ టు నార్వేలో అయితే ఇంకా ఫీల్స్ లైక్ -15 -20. సో ఇవాళ అన్ని గేర్స్ టెస్ట్ చేద్దాం అన్నట్టు టెస్టింగ్ పీరియడ్. ఇంకా మా కోర్స్ ఇంకా ఎక్కువ కొనుక్కోలేమో అని అనిపిస్తుంది కూడా. మా మమ్మీ వ్లాగ్ చూసుకుంటే నన్ను తిడుతుండొచ్చు. వద్దంటే వెళ్ళింది ఈ టైంకి అంటది. గుద్దాడు అక్కడ కూడా కార్ని గుద్దాడా? పాప నువ్వు చూసావా గుద్దడు?
చూసిన సౌండ్ వచ్చింది. దానవా రెంట్ పడ్డ చూడు కింద బంపర్ దగ్గర. ఆడి ఎవరది? ఏమైందో ఆడి కార్కి పాపం. ఏమైతే బ్రో 100కి ఇన్సూరెన్స్ ఉంటుంది ఇక్కడ బొంగు. లైట్ వాళ్ళని చూపించక మరి అఫెండ్ అయితే. సో మనం ఇక్కడ నుంచి ట్రామ్ స్టేషన్కి వెళ్తున్నాం. ఆడ వెళ్ళి డైలీ పాస్ ఉంటుంది 5 మెంబర్స్కి. ఈ చర్చ్ వచ్చేటప్పుడు నేను చూసి వావ్ అనుకున్నా. ఇక్కడ ఇది చిన్న ప్లే స్కూల్ అనుకుంటా బ్రో. చూసా అసలు చూడు ఎంత బ్యూటిఫుల్ ఉందో స్నో పడంగానే ప్లేస్. ఎవ్రీథింగ్ లుక్స్ చాలా బ్యూటిఫుల్. ఇంకా నేను ఆ బ్యూటిఫుల్ వర్డ్కే ఇక ఆయుసం వచ్చి నన్ను తిట్టుకుంటారేమో అందరు, దీనికి బ్యూటిఫుల్ తప్ప ఇంకోటి రాదు అని. హలో పెంగ్విన్ లాగా కనిపిస్తున్నా రిషి. అసలు ఫ్రీజ్ అయిపోయినాయి చీక్స్. మాట్లాడుతుంటే బయటికి సొల్లు వస్తుంది కదా, అది కూడా ఫ్రీజ్ అయిపోతుంది ఒక 1 సెకండ్ ఆగి. లాఫ్ మచ్. రే అంబ్రెల్లా నాగిరా, నీకు క్యాబ్ ఉంది. ఓకే, లెట్స్ సీ ఇన్ ట్రామ్. Let's see you in tram. Waiting. Are you waiting for the tram? Yeah. Almost వచ్చేసినట్టుంది bro. 1 minute అనండి. 2 minutes. 1 minute. West Fried Home. Towards West Fried Home. We are going to Market Plaza. అక్కడ నుంచి Cloth Plaza. I don't know if I'm pronouncing it rightly, but that's how it is told. అక్కడికి వెళ్ళి ఇంకా మనం సిమ్ తీసుకోవాలి. యా, కొంచెం రోమ్ అరౌండ్. ఈ చలికి ఏంటంటే ఫస్ట్ డే రాలే. యా, నేను యాక్చువల్లీ ఫస్ట్ లో ప్యారిస్ లో దిగా. అక్కడ 2 days ఉండి ఇక్కడ వీళ్ళకి కనెక్ట్ అయ్యా జర్మనీలో. వాడు ఫస్ట్ డే రాలే. సో నేను ఫస్ట్ డే ఒక ప్లేస్ కి వెళ్ళాము, మంచి స్కీయింగ్ ప్లేస్ కి. దట్స్ కాల్డ్ వింటర్ వండర్లాండ్. సో వీడికి ఒకసారి అది చూపిద్దాం అనిపిస్తుంది ఈ రోజు, ఎందుకంటే రింకీ వాస్ లైక్ ఐ వాంట్ టు స్లీప్ ఫర్ సమ్ టైం. సో నాట్ వెల్ ఇంకా ఏం చేయలేము మనం. వీడికి వచ్చి మనం బయట ఒక 3-4 hours కన్నా ఎక్కువ ఉండలేము ఈ చలికి. డే మొత్తం పోతుంది. స్టిల్ 8 hours కూడా ఉంటాం మేము, మాకుండే కెపాసిటీ కన్నా ఎక్కువ. ఐస్ యాక్చువల్లీ బాగుంది బ్రో, నోట్లో పడుతుంది. అన్ని మినీ కూపర్స్, ఆడీస్, స్కోడాస్. టికెట్ ఎక్కడ ఉంది బ్రో? అది కొట్టి మనం ఎంట్రీ ఇవ్వాలి. అక్కడ టికెట్ కొనేది. ఇంకా మనం ఏం చేస్తున్నాం ఏంది డౌన్ కేస్. సో this is how you take ticket. Day ticket 2 to 5 hours. M zone ఏంటంటే మొత్తం జర్మనీ. ఇక్కడ మీరు కవర్ చేస్తారు. పే బై కార్డ్. ట్యాప్ కొట్టు. అయిపోయింది. ఎఫెక్టెడ్. ప్లీజ్ వెయిట్. కిందకి వస్తుంది టికెట్. నో అయిపోయి టికెట్స్ వచ్చేసాయి. ఇవన్నీ ప్రీ వ్యాలిడిటీ టికెట్స్, మనం వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వ్యాలిడేట్ చేయాలనుకో మిషన్లో పెట్టాలి. ఇట్లా పెడితే ఈ గవర్నమెంట్ కమ్ అవుతుంది. ఇగో ఇంకా మన స్టాప్ చూసుకొని కూర్చోడా, ఎప్పుడు వస్తుందో అక్కడ దిగిపోవాలి. మొబైల్ డేటా ఆఫ్ చేస్తే బెటర్ మనం. సో ఇండియా నుంచి ఇక్కడికి వస్తావు కదా, లైక్ వాట్ డూ యూ సే, లైక్ ఏ సిమ్ లైక్ బిఫోర్ ఇక్కడికి వచ్చే ముందు ఏం చేయాలి ప్రాసెస్?
సో యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం నేను మ్యాట్రిక్స్ అని ఒకటి ఉండే అది తీసుకున్నా ఆన్లైన్లో. కానీ అది చాలా కాస్ట్ పడింది, 8,000 or 9,000 పడింది. జస్ట్ ఫర్ లైక్ 20 GB ఫర్ 15 days ఏమో ఉండే అంతే. బట్ కాస్ట్ ఎక్కువ పడిందేమో అనిపించింది, ఎందుకంటే డాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ మనం ఇద్దరం కలిసి ఒక సిమ్ తీసుకున్నాం పిల్లాన స్విట్జర్లాండ్ తీసుకున్నాం అనుకుంటా. స్విస్ తీసుకున్నాం రా. స్విస్ తీసుకుంటే ఆ సిమ్ కార్డు ఆల్మోస్ట్ 25 daysకి అంటే 50 euros పడింది అనుకుంటా. అంటే ఆల్మోస్ట్ 5,000 అంతే. అన్లిమిటెడ్ డేటా. ఓకే దట్స్ రావాల కమ్మలు. ఇంకా అట్లా తీసుకుందాం అనుకున్నాము, కానీ వచ్చినప్పటి నుంచి పెద్ద అవసరం పడట్లేదు. కొందామంటే ఏది తీసుకోవాలి అర్థం కావట్లేదు, చాలా సిమ్స్ ఉన్నాయి. సో మళ్ళీ హోటల్లో వైఫై ఉంది, ప్లస్ ఇక్కడ మెయిన్ ఏరియాస్లో కూడా అప్పుడప్పుడు వైఫై ఉంది. అండ్ నా దగ్గర జియో ఇంటర్నేషనల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా 15 daysకి జస్ట్ ఫర్ ద మ్యాప్స్ థింగ్. సో ఐ థింక్ వి ఆర్ వర్కింగ్ ఇట్. అందుకే ఇప్పుడు నేను కూడా ఎయిర్టెల్ తీసుకున్నా, 3 GB ఇచ్చాడు, అది అయిపోయింది. ఇప్పుడు కొత్త సిమ్ తీసుకోవాలి, లేకపోతే పని అవ్వదు. ఒక్క ఆమె దగ్గర ఉంటే మిగతా వాళ్ళందరూ ఆగమైతే ఉంటారు ఇప్పుడు మిస్ అయిపోతే. దట్స్ రైట్. అలా ఆపేదో క్రిస్మస్ మార్కెట్ ఇక్కడ వీళ్ళు ఇట్లా ఒక్కొక్క దగ్గర ఇట్లా స్కీయింగ్ వేసుకొని ఎంట్రీ తీసుకొని అక్కడ ఎంజాయ్. మాకు సినిమా చిన్న ర్యాబిట్స్ అవునా? చిన్నపిల్లలైతే పెద్దోళ్ళైతే పెద్ద ఇస్తారు. అవునా? అక్కడ చిన్నబాబు పట్టుకున్నాడు పెంగ్విన్. వచ్చాం క్రిస్మస్ మార్కెట్కి. క్రిస్మస్ వైబ్. ఇంకా క్రిస్టియన్స్ అంటే ఎంజాయ్ చేస్తాం మేము. దిస్ క్రిస్మస్ వైబ్ ఐ మీన్ ఫీల్స్ వెరీ నైస్. ఏదో ఫెస్టివిటీ అయినా యూరోప్లో సెలబ్రేట్ చేసుకోరు వారు. ఓన్లీ ఫెస్టివల్ దట్ డే సెలబ్రేట్. బేసికల్లీ మనకి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం కాబట్టి మనకి ఫుల్ పండగలు ఎంజాయ్ చేసి వీళ్ళ పండగ కూడా ఎంజాయ్ చేస్తాం. ఇంకా మన ఇండియన్స్ కదా అడ్వాంటేజ్, ఏడబైనా అడ్జస్ట్ అయిపోతాం మరి. సో ఇదే ఆ మార్కెట్. మాకు సిమ్ దొరకట్లేదు, అక్కడ వోడాఫోన్కి వెళ్ళాము. కెచప్స్ బ్రో ఉన్నాయి కదా అక్కడ రేట్స్. 4 euros ఒక బియర్. కోకా-కోలా ఇక్కడ ఏంటంటే సూపర్ మార్కెట్స్లో అన్ని 1.5 దొరికేస్తాయి. ఇక్కడ నిల్చొని తాగడానికి అంత. ఇక్కడ నువ్వు బయట అదే ఇక్కడ మందాగు సూపర్ మార్కెట్లో కొనుక్కొని ఇవ్వండి, నేను అడిగాడు ఏమని చేసుకో. ఫ్రీనెట్ అలాగే చూసావా, హ్యాండ్ బ్యాగ్ మార్కెట్ చూడండి. అంటే క్రిస్మస్ మార్కెట్స్లో ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ ప్రైస్ అని విన్నా. నార్మల్గా కూడా ప్రైసెస్ కన్నా చాలా ఎక్కువ ప్రైస్ పెడతారంట వీళ్ళు. ఏముండవు, సేమ్ బయట అమ్మేవి ఇక్కడ అమ్ముతారు. స్పెషల్గా క్రిస్మస్ కోసం కొన్ని డిషెస్ ఉంటాయంట, లైక్ లుక్వేన్. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్. సో యా, యూ కెన్ సీ దట్. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, అన్ని సేల్స్లో ఉన్నాయి. బట్ ఇండియాలో అదే నార్మల్ ప్రైస్. అక్కడ ఇండియాలో సేల్ వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. అంటే బేసికలీ మిలాన్లో ఇట్ వాజ్ బెటర్. చాలా సేల్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం లేదు, మన ఇండియన్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అందరూ మాకు ఇది కావాలి అది కావాలని పంపిస్తున్నారు, కానీ గైస్ ఇట్స్ ద సేమ్ ప్రైస్ ఇన్ యువర్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ బెటర్ దెన్ దిస్. గుడ్ నైట్ అమ్మంట. గుడ్ నైట్ కరెక్టే కదా. వాడు వేసింది ఏది నాదే. బీట్రూట్ లో క్రాస్ వేసాడు. ఇంటికి వెళ్ళాక తిందామా, ఇప్పుడే తిందామా? ఎవరితో ఇంటికి వెళ్ళామంటారు.